1993లో టాలీవుడ్‌లో మొత్తం 90 తెలుగు స్టేట్స్ సినిమాలు విడుదలయ్యాయి. మొదటిసారిగా 200 కేంద్రాలలో ఒక మూవీ విడుదల కావడం కూడా ఈ 1993లోనే. చాలా సినిమాలు కమర్షియల్‌గా మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టాయి. కొన్ని సినిమాలు కథాబలంతో హిట్ అయితే మరికొన్ని సినిమాలు మ్యూజికల్‌తో హిట్ అందుకున్నాయి. 1993లో డబ్బింగ్ సినిమాలు కూడా చాలానే విడుదలయ్యాయి. 1993 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 1993 టాలీవుడ్ టాప్ 10 మూవీస్, వాటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 అల్లరి అల్లుడు. నాగార్జున, నగ్మ, మీనా కాంబోలో విడుదలైన క్రేజీ మూవీ ఇది. వాణిశ్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బీసీ సెంటర్లలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఎంఎం కీరవాణి అందించిన ప్రతి పాట ఇప్పటికీ చార్ట్ బస్టరే. నాగార్జున ఈ సినిమాకు ముందు క్లాస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలలో ఎక్కువగా నటించారు. నాగార్జున నుంచి వచ్చిన మొట్టమొదటి ఊరమాస్ చిత్రం ఇది. నాగార్జున యాక్టింగ్‌తో పాటు 'వారెవ్వ డవ్వ' అనే డైలాగు చాలా రోజులే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. నగ్మ గ్లామర్, మీనా అమాయకపు పాత్ర, రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్, తోటపల్లి మధు స్క్రిప్ట్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. నాగార్జున నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులు బారులు తీరుతారు. కానీ బీసీ సెంటర్లలో రికార్డుల మోత మోగించింది. విడుదలైన 2 వారాలకే 1,52,00,000 షేర్‌ను రాబట్టింది. గుంటూరు, కృష్ణా, మంగళగిరి, వైజాగు, అనంతపురం లాంటి ఏరియాల్లో స్టడీ కలెక్షన్స్‌ను రాబట్టింది. టోటల్‌గా 7,20,00,000 షేర్‌ను సాధించి 22 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. కొన్ని సినిమాల కారణంగా 90 రోజుల తర్వాత 11 ట్యాగ్స్‌లలో తొలగించారు. నెంబర్ 2 మేజర్ చంద్రకాంత్. 70 ఏళ్ల వయసులో అన్నగారు నటించిన కల్టు క్లాసిక్ చిత్రం ఇది. ఎన్టీ రామారావు గారు, అమరీష్ పురి, మోహన్ బాబు, శారద లాంటి అగ్రనటులు నటించడంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. మోహన్ బాబే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి అందించిన ప్రతి పాట ఆణిముత్యమే. అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. 'పుణ్యభూమి నా దేశం' సాంగ్‌లో రామారావు గారు వేసిన స్వాతంత్ర సమరయోధుల పాత్రలు కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకేంద్రుడు. ఆంధ్ర, సీడెడ్‌లో రికార్డు కలెక్షన్‌గా ఆడిన ఈ చిత్రం నైజాంలో కాస్త వెనుకబడింది. 17 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 7,00,00,000 షేర్‌ను సాధించింది. అన్నగారు నటించిన చివరి కమర్షియల్ చిత్రం ఇది. నెంబర్ 3 ముఠా మేస్త్రి. చిరంజీవి, రోజా, మీనా కాంబోలో విడుదలైన క్రేజీ మూవీ ఇది. 5,00,00,000 బిజినెస్ చేసిన తొలి చిత్రం ఇది. 202 ప్రింట్లతో 200 ట్యాగ్స్‌లలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇది. చిరంజీవి డైలాగ్ డెలివరీ సినిమాకు మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. కర్ణాటకలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. సెన్సార్ బోర్డ్ కారణంగా కొంత ఆలస్యంగా విడుదలైంది మూవీ. లేకపోతే మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టేది ఈ చిత్రం. కాకినాడ దేవి టాకీస్‌లో విడుదలైన మొదటి రోజు 9 షోస్‌తో బ్యాక్ టు బ్యాక్ వేశారు. రాజ్ అండ్ కోటి అందించిన పాటలు, చిరు వేసిన స్టెప్‌లు ప్రేక్షకులతో ఉర్రూతలూగించింది. కర్ణాటక, రాయలసీమలో ఎక్కువగా లాభాలను తెచ్చిపెట్టింది. మిగతా ఏరియాల్లో అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేదు. 17 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 7,00,00,000 షేర్‌ను రాబట్టింది. నెంబర్ 4 అల్లరి ప్రియుడు. రాజశేఖర్ నుంచి వచ్చిన మ్యూజికల్ హిట్ ఇది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపించాయి. ఇప్పటికీ ప్రేక్షకుల మొబైల్‌లో సెపరేట్ ఆల్బమ్‌లో ఉంటాయి సాంగ్స్. రాజశేఖర్‌కి జోడీగా రమ్యకృష్ణ, మధుబాలలు నటించారు. వేటూరి, సీతారామశాస్త్రి, వెన్నెలకంటి అందించిన ప్రతి పాట కల్టు క్లాసిక్‌గా నిలిచింది. 2 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శింపబడి 5,00,00,000 షేర్‌ను రాబట్టింది. రాజశేఖర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. నెంబర్ 5 వారసుడు. కృష్ణ, నాగార్జున నటించిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది చిత్రంపై. నాగార్జునకు జోడీగా నగ్మ నటించి మెప్పించింది. అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీకి వచ్చిన చోటా కె. నాయుడు తన కెమెరాతో ప్రేక్షకులను ఆకర్షితులను చేశారు. హైదరాబాద్ సిటీలో విడుదలైన చాలా టాకీస్‌లలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. సీడెడ్ ఆంధ్రలో చాలా ఏరియాల్లో స్టడీ కలెక్షన్స్‌ను రాబట్టింది. 22 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 4,50,00,000 షేర్‌ను సాధించింది. నెంబర్ 6 బంగారు బుల్లోడు. బాలయ్య నటించిన మాస్ ఎంటర్‌టైనర్ ఈ 'బంగారు బుల్లోడు'. బాలయ్యకి జోడీగా రమ్యకృష్ణ, రవీనా టండన్ నటించారు. బాలకృష్ణ నటించిన 'నిప్పురవ్వ' ఈ సినిమాతో పోటీ పడడం కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. సినిమాలోని పాటలు, బాలయ్య యాక్టింగ్ మెయిన్ అసెట్‌గా నిలిచాయి చిత్రానికి. సినిమా మొత్తం సరదాగా నడిపించి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు నచ్చే అంశాలు బాగా చూపించాడు దర్శకుడు. అనంతపురం, చీరాల, శ్రీకాకుళం, గుంటూరు లాంటి ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
10 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 4,30,00,000 షేర్‌ను సాధించింది. నంబర్ 7 బావ బావమరిది. సుమన్, కృష్ణంరాజు, జయసుధల కాంబోలో విడుదలైన కుటుంబ కథా చిత్రమిది. కొత్త కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు శరత్. సుమన్‌కి జోడీగా మాలశ్రీ నటించింది. సుమన్, కృష్ణంరాజుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించాయి. క్లైమాక్స్ మూవీని పీక్స్‌కు తీసుకెళ్లింది. 1992లో తమిళంలో విడుదలైన ఓ సినిమాకు రీమేక్ ఈ చిత్రం. పోటీ ఎక్కువ ఉన్న కారణంగా సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయింది చిత్రం. 'సిల్క్ స్మిత' స్పెషల్ సాంగ్ మెయిన్ అసెట్‌గా నిలిచింది. షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజులు ప్రదర్శింపబడి 4,00,00,000 షేర్‌ను రాబట్టింది. నంబర్ 8 అబ్బాయి గారు. వెంకటేష్, మీనల ఫ్యామిలీ డ్రామా చిత్రం ఈ అబ్బాయి గారు. వెంకటేష్ నటనతో కమర్షియల్‌గా సేఫ్ అయింది మూవీ. ఎంఎం కీరవాణి అందించిన పాటలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. జంధ్యాల మాటలు, ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ మూవీని సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లాయి. 50 రోజుల వరకు మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. 50 రోజుల తర్వాత చాలా సినిమాల కారణంగా ఈ సినిమాను చాలా థియేటర్‌లో తొలగించారు. 3,50,00,000 షేర్‌ను రాబట్టింది. నంబర్ 9 మాతృదేవో భవ. ఆడవారు తండోపతండాలుగా వెళ్లి చూసిన చిత్రమిది. ఆంధ్రదేశాన్ని సైతం కట్టిపడేసింది ఈ చిత్రం. భారీ సెంటిమెంట్ ఎఫెక్ట్‌తో కంట్లలో నీళ్లు తెప్పించింది ఈ మాతృదేవో భవ. మామూలు అంచనాలతో విడుదలై పెద్ద సినిమాలను సైతం భయపెట్టింది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మనసులకు ఏదో తెలియని ఫీలింగ్ తెప్పించింది. నాజర్, మాధవిల నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో అవార్డులను, రివార్డులను తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 2,00,00,000 వరకు షేర్‌ను సాధించింది. నంబర్ 10 మాయలోడు. రాజేంద్ర ప్రసాద్ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ కామెడీ చిత్రమిది. చాలా ఏరియాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్‌కు జోడీగా సౌందర్య నటించగా ఎస్‌వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో శ్రీనివాస టాకీస్‌లో రోజుకు 4 ఆటల చొప్పున 252 రోజులు ప్రదర్శింపబడింది. 'చినుకు చినుకు అందెలతో' సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. 2,00,00,000 వరకు షేర్‌ను రాబట్టింది ఈ మాయలోడు. ఈ 10 సినిమాలలో అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, ముఠా మేస్త్రి, అల్లరి ప్రియుడు బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా మిగతా 6 సినిమాలు సూపర్ హిట్ స్టేటస్ అందుకున్నాయి.